అది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన మ్యూజియం. రోజు 30,000 మందికి పైగా ఇందులోని కళాఖండాలు, అపూర్వమైన వస్తువులు, అమూల్యమైన ఆభరణాలు చూసేందుకు వెళుతూ ఉంటారు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఆ మ్యూజియంలోకి దొంగలు చొరబడ్డారు. సినీఫక్కీలో కేవలం 7 నిమిషాల్లోనే నెపోలియన్ కాలం నాటి 9 విలువైన ఆభరణాల్ని ఎత్తుకెళ్లారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన లవ్రే మ్యూజియంలో సినీఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ మ్యూజియంలోకి చొరబడిన దొంగలు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే తమ పని పూర్తి చేసి విలువైన పురాతన ఆభరణాలతో ఉడాయించారు. ఈ ఘటన పారిస్ లో తీవ్ర కలకలం రేపింది. ఫ్రాన్స్ రాజకుటుంబానికి చెందిన నగలను పెట్టిన అపోలో గ్యాలరీలోని గదిలో ఈ చోరీ జరిగింది. ప్రత్యేక నిచ్చెన సాయంతో పైకెక్కిన దుండగులు కిటికీలను ప్రత్యేక కట్టర్లతో తొలగించారు. దొంగలు మెకానికల్ రంపాలను కూడా ఉపయోగించారు. చోరీ జరిగిన తీరు చూస్తుంటే దొంగలు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగి ఉంటారని ఫ్రాన్స్ మంత్రి పేర్కొన్నారు. మొత్తం 9 నగలను చోరీ చేయగా అందులో ముఖ్యమైన వస్తువు ఎంప్రెస్ యూజెనీ కిరీటాన్ని దుండగులు పారిపోతున్న సమయంలో పడేసి వెళ్లారు. ఈ కిరీటంలో 1,354 డైమండ్లు, 56 ఎమరాల్డ్లు ఉన్నాయి. అది మ్యూజియం బయట రికవర్ అయింది. మిగిలిన 8 వస్తువులు దొంగిలించబడ్డాయని తెలిపారు. ఈ ఆభరణాలు చరిత్రాత్మక, సాంస్కృతిక విలువ కలిగినవని, వాటి మార్కెట్ విలువ కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్నారు. అపోలో గ్యాలరీలో రీజెంట్, శాన్సీ, హార్టెన్సియా డైమండ్లు వంటి ఇతర అమూల్యమైన రత్నాలు కూడా ఉన్నాయని, అయితే దొంగలు వాటిని టార్గెట్ చేయలేదని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ఏ మేరకు నష్టం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముగ్గురు లేదా 4 సభ్యుల ముఠ ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. మ్యూజియంలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం నుంచి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకోసం వారు హైడ్రాలిక్ నిచ్చెన ఉపయోగించారని, ఫెన్సింగ్ ను డిస్క్ కట్టర్లతో కోసేశారని అధికారులు గుర్తించారు. మ్యూజియంలోని అపోలో గ్యాలరీలోకి ప్రవేశించిన దొంగలు అక్కడి అద్దాల ప్రదర్శన పెట్టెలను పగలకొట్టి నెపోలియన్ కాలానికి చెందిన 9 అత్యంత విలువైన వస్తువులను, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం ఉన్న ఈ మ్యూజియంలో చోరీ జరగడం భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ మ్యూజియంలో మెసపోటోమియా, ఈజిప్ట్ నాగరికతలకు చెందిన సుమారు 33,000 పురాతన వస్తువులు, శిల్పాలు ఉన్నాయి. రోజు దాదాపు 30,000 మంది దీనిని సందర్శిస్తుంటారు. ఈ మ్యూజియంలో దోపిడీ జరగడం ఇదే మొదటిసారి కాదు. 1911లో మ్యూజియంలోనే పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి విన్సెంజో ప్రఖ్యాత మోనాలిసా చిత్రాన్ని దొంగిలించాడు. 2 ఏళ్ల తర్వాత ఇటలీలో దానిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడు.